హలో స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం లెసన్ 4 హిస్టరీ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెసన్ 4 బేసిక్గా వేదాస్ గురించి చెప్తుంది. సో ఇదంతా షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకునే వాళ్ళు ఈ ఒక పేపర్ మీద మొత్తం లెసన్ 4 రివైజ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వేదాస్. వేదాస్ మనకి 4 రకాలు. ఫస్ట్ది వచ్చేసి ఋగ్వేద, దాని తర్వాత సామవేద, యజుర్వేద, అథర్వవేద. ఓకే, దీంట్లో ఋగ్వేద అనేది ఓల్డెస్ట్ అనమాట. ఈ 4 వేదాల కంటే ఓల్డెస్ట్ వేద వచ్చేసి ఋగ్వేద. ఋగ్వేద 3500 ఇయర్స్ అగో కంపోజ్ చేసారనమాట. సో ఇది కంపోజింగ్ అంటే లిఖిత పరంగా కాదు, జస్ట్ పోయమ్స్ లాగా, హిమ్స్ లాగా, మంత్రాలలాగా వాళ్ళు జపిస్తూ ఉంటుండే. కానీ ఒక 200 సంవత్సరాల ముందే అవి రాయబడ్డదనమాట. సో అంతకుముందుకి మనకి ఋగ్వేద అనేది రాతపూర్వకంగా లేకపోతుండే, జస్ట్ రిసైటేషన్ ద్వారానే ఉంటుండే. ఓకే, సో ఓన్లీ 200 ఇయర్స్ ముందు దీన్ని రాసిరనమాట. సో ఈ ఋగ్వేదాలో మనకి అరౌండ్ 1000 హిమ్స్ ఉంటాయి. హిమ్స్ అంటే మనం సుక్తాస్ అని కూడా అంటాం. సో హిమ్స్ అంటే ఏంలే, మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ హిమ్స్ జనరల్గా క్యాటిల్ కావాలని, పిల్లలు కావాలని, లేకపోతే గుర్రాలు కావాలని మొక్కుతుండే అనమాట. ఇవన్నీ ఆ ప్రేయర్సే. సో ఈ హిమ్స్ కోసం వాళ్ళు ఈ క్యాటిల్, చిల్డ్రన్, హార్సెస్ మేజర్గా వీటిల కోసం వాళ్ళు యజ్ఞాస్ కూడా పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో ఈ ఋగ్వేదిక్ పీరియడ్లో జనరల్గా 3 దేవతలను ఎక్కువ మొక్కుతుండే. ఆ 3 దేవతలు వచ్చేసి అగ్నిదేవుడు, ఇంద్రదేవుడు, ఇంకా సోమదేవుడు. సో ఈ 3 దేవతల్ని ఎక్కువ ప్రార్థిస్తుండే అనమాట ఋగ్వేదిక్ పీరియడ్లో. నెక్స్ట్, సో ఋగ్వేద అయిపోయింది. నెక్స్ట్ సామవేద అంటే ఇది సింగింగ్కి సంబంధించింది అనమాట. మేజర్గా దాని మీదనే ఫోకస్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యజుర్వేద. యజుర్వేద వచ్చేసి మొత్తం మంత్రాల గురించి చెప్తారు. సో మ్యాజికల్ దాని గురించి ఎక్కువ యజుర్వేద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అథర్వవేద. అథర్వవేద దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మెడిసిన్స్ గురించి చెప్తారు అన్నారు. స్పెషల్గా ఆయుర్వేద గురించి, ఇంకా ఫిజియోథెరపీ, ఇట్లాంటి వాటి గురించి అథర్వవేద చెప్తుంది. సో ఇదే కాదు, డైవర్స్ కంటెంట్ని కూడా చెప్తుంది. హెల్త్ ప్రొటెక్షన్ ఎట్లా చేసుకోవాలి, మనల్ని మనం ఎట్లా ప్రాస్పర్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ అథర్వవేద చెప్తుంది అనమాట. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ వేదాస్. తర్వాత ఋగ్వేద గురించి వస్తే, సో ఋగ్వేదాలో అర్లీ వేదిక్ పీరియడ్ ఉంది, లేటర్ వేదిక్ పీరియడ్ ఉంది. అర్లీ వేదిక్ పీరియడ్లో లిబరల్గా ఐడియాలజీస్ ఉండే, అంటే అప్పుడు గర్ల్స్ని ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు అనమాట. అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేకపోతుండే. కానీ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేవారికి రిస్ట్రిక్షన్స్ అనేవి గర్ల్స్ పైన ఎక్కువ అయిపోయినాయి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో జనరల్గా రఫ్ వ్యూ అయితే ఋగ్వేదిక్ పీరియడ్లో అర్లీ వేదిక్ పీరియడ్ అని ఉంటుండే, లేటర్ వేదిక్ పీరియడ్ అని ఉంటుండే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఋగ్వేదిక్ పీరియడ్లో ఇద్దరు గ్రూప్స్ లాగా ఉండే అనమాట. సో యాక్చువల్గా మనకి ఆర్యన్స్ అంటే ఇందాక మనం హిమ్స్ గురించి చదువుకున్నాం కదా. ఋగ్వేదాలో అరౌండ్ 1000 హిమ్స్, శ్లోకాలు ఉన్నాయని. ఈ శ్లోకాలని కంపోజ్ చేసిన వాళ్ళు ఆర్యన్స్ అని చెప్పుకుంటారు అనమాట. సో ఆర్యన్స్ అంటే ఈ హిమ్స్ని కంపోజ్ చేసిన వాళ్ళు ఆర్యన్స్. తర్వాత ఇప్పుడు ఆర్యన్స్ వార్కి పోయి వాళ్ళని బందీలలాగా తెచ్చి ఇట్లా దాస్యాస్ లేకపోతే దాస్యూస్ లాగా యూజ్ చేసుకుంటుండే అనమాట. స్లేవ్స్ లాగా యూజ్ చేసుకుంటుండే. సో వీళ్ళ ఆర్యన్స్ అపోనెంట్స్ మేజర్గా ఈ దాస్యాస్ అనమాట. సో వీళ్ళని వార్లో క్యాప్చర్ చేసుకొని వీళ్ళని ఇంకా వీళ్ళు వార్లో క్యాప్చర్ చేసుకుంటారు కదా. సో వీళ్ళందరూ ఈ ఆర్యన్స్ వల్ల ప్రాపర్టీ కిందికి వచ్చేస్తారనమాట. సో వీళ్ళు లైఫ్ లాంగ్ ఇట్లా స్లేవ్స్ లాగా ఉంటుండే అనమాట ఆర్యన్స్కి. సో ఇది రఫ్ పిక్చర్. తర్వాత మెగాలిత్స్ అంటే
మెగా అంటే బిగ్ అనమాట. లిట్స్ అంటే స్టోన్స్. సో, మెగాలిత్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఒక్కొక్క సైడ్ దగ్గర కనిపిస్తున్నాయి అనమాట. సో, అసలేంటిది అని చూస్తే ఈ బరీడ్ డెడ్ బాడీస్ పెట్టి దానిపైన ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవాళ్ళనమాట. సో, ఇదొక ఇండికేషన్ అనమాట. బరియల్ సైట్ ఇండికేషన్. సో, దాన్నే మెగాలిత్స్ అని అంటాం. సో, మెగాలిత్స్ అనేవి 3000 ఇయర్స్ అగో ఉంటుండే. సో, ఇది మేజర్‌గా డెక్కన్ రీజియన్, సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ రీజియన్స్‌ల, కాశ్మీర్ రీజియన్స్‌లో ఉంటుండే. సో, దీంట్లో ఆహ్, వీళ్ళు మనిషిని పెట్టి దాని పక్కన టూల్స్ వాళ్ళకి తినడానికి, తాగడానికి, లేకపోతే క్యాటిల్ ఇవన్నీ గూడా పెడుతుండే. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే కాన్సెప్ట్‌ని వీళ్ళు కూడా నమ్ముతుండే. సో, ఇట్లా ఆర్నమెంట్స్, గోల్డ్, సిల్వర్ ఇట్లాంటి జ్యువెలరీస్ అన్నీ పెట్టి పెడుతుండే అనమాట. ఒక్కొక్కసారి సేమ్ బరియల్ సైట్ దగ్గర అంటే సేమ్ ఒకటే చోట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బరీ చేసేవాళ్ళనమాట. సో, ఇది ఇనామ్‌గోన్ రీజియన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. సో, ఇది రివర్ గోడ్ దగ్గర ఈ ఇనామ్‌గోన్ అనే సైట్ ఉంది. ఓకే. సో, ఈ సైట్ వచ్చేసి 3600 ఇయర్స్ నుంచి 2700 ఇయర్స్ అగో ఈ సైట్ ఉంటుండే అనమాట. సో, మనం ఇందాక చదివింది ఒకసారి రివైజ్ చేసుకుందాం త్రూ క్వెషన్స్. సో, సూక్తాస్. సూక్తాస్ అంటే ఇందాక మనం ఋగ్వేదిక్ టైంలో చదువుకున్నాం కదా! సూక్తాస్ అంటే ఏంటిది? హిమ్స్. హిమ్స్ అంటే ఆ శ్లోకాలు ఋగ్వేద టైంలో 1000 శ్లోకాలు రాసినారు ఆ ఋగ్వేదిక్ బుక్‌లో అనుకున్నాం కదా! సో, ఆ శ్లోకాలని హిమ్స్ లేదా సూక్తాస్ అని అంటారు. దీని మీనింగ్ ఏంటి అంటే వెల్ సెడ్ అనమాట. సో, సూక్తాస్ అంటే వెల్ సెడ్. నెక్స్ట్ చారియట్స్. చారియట్స్ అనేవి జనరల్‌గా హార్స్‌లని వార్ టైంలో వీటిలని యూజ్ చేస్తుండే అనమాట. సో, చారియట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్యాటిల్స్. నెక్స్ట్ యజ్ఞాస్. యజ్ఞాస్ అనేది జనరల్‌గా సాక్రిఫైస్‌కి సంబంధించిందనమాట. అశ్వమేధ యజ్ఞ ఇవన్నీ యజ్ఞాస్‌కి సంబంధించిందే. సో, యజ్ఞాస్ అనేది సాక్రిఫైస్. నెక్స్ట్ దాసస్. ఇందాక మనం అనుకున్నాం కదా! ఆర్యన్స్ వార్‌కి పోయి అక్కడ ఓడిపోయిన వాళ్ళని స్లేవ్స్ లాగా తీసుకొస్తుండే. ఆ స్లేవ్స్‌ని మనం దాసాస్ లేదా దాస్యూస్ అని అంటాం. సో, వీళ్ళు స్లేవ్స్ అనమాట. నెక్స్ట్ మెగాలిత్స్. మెగాలిత్స్ అంటే ఇందాక మనం చూసుకున్నాం కదా! మెగాలిత్స్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఒక బరియల్ సైట్‌ని ఇండికేట్ చేయడానికి పెడతారనమాట. సో, ఒక ఒక రౌండ్ షేప్‌లో పెడతారు కాబట్టి దాన్ని స్టోన్ బౌల్డర్స్ అని అంటారు. ఓకే. సో, మెగాలిత్స్ అంటే స్టోన్ బౌల్డర్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌కి వద్దాం. స్లేవ్స్ వేర్ యూజ్డ్ ఫర్. సో, స్లేవ్స్ ఎందుకు యూజ్ చేస్తుండే? వాళ్ళ పనులు చేసుకోవడానికి స్లేవ్స్‌ని యూజ్ చేస్తుండే అనమాట. నెక్స్ట్ మెగాలిత్స్ ఆర్ ఫౌండ్ ఇన్. సో, మెగాలిత్స్ చాలా డిఫరెంట్ ఏరియాస్‌లో దొరికేవన్నమాట, కనిపించినాయి. మేజర్‌గా డెక్కన్, సౌత్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ రీజియను, మళ్ళీ కాశ్మీర్ రీజియన్‌లో మనకి ఎక్కువ మెగాలిత్స్ కనిపించినాయి అనమాట. నెక్స్ట్ స్టోన్ సర్కిల్స్ ఆర్ బౌల్డర్స్ ఆన్ ద సర్ఫేస్ వేర్ యూజ్డ్ టు. సో, ఈ స్టోన్ సర్కిల్స్ ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే ఒక బరియల్ సైట్‌ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళనమాట. నెక్స్ట్ పాట్ హోల్స్ వేర్ యూజ్డ్ ఫర్. సో, పాట్ హోల్స్ అనేది జనరల్‌గా ఎంట్రన్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. పీపుల్ అట్ ఇనామ్‌గోన్ ఏట్. సో, ఇనామ్‌గోన్ పీపుల్ జనరల్‌గా అందరు ఏమేమి తింటుండే? గ్రెయిన్స్, మీట్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తింటుండే.